హాయ్ గైస్, దిస్ ఈస్ టోటల్ బై 46. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే షార్ట్ రైడ్ అయితే ప్లాన్ చేసినాం. మన బుజ్జి 390 తోటి అయితే కాదు, కనబడుతుందా డ్యూక్ 200. మన బండి అయితే పోతుంది కానీ బాడీ పెయిన్స్ ఉంటాయి కానీ అంత లాంగ్ ఎందుకని మన డ్యూక్ 200 అయితే తీసుకున్నా. అయితే ఫ్రెండ్దే ఒక మైలేజ్ కూడా ఇస్తుంది, మంచిగా స్మూత్గా వెళ్ళిపోవచ్చు అని ఇదైతే తీసుకున్నా. ఫ్రెండ్దే బండి, నాదేం కాదు. నా బండి అయితే ఇచ్చేసి బండి తీసుకొని వచ్చిన. ఓకే, మన తోట అయితే పిలియన్ రైడర్ ఈ అంజాల్ సాయి వస్తుండు. పక్కనే ఇల్లు. దోసగాళ్ళకి అందరిని అడిగినా కానీ ఎవ్వడు ఒక్కడు సపోర్ట్ చేస్తలేడు వస్తామని. ఇక గమ్మున వదిలేసి సాయికి ఫోన్ చేసి రమ్మనన్న. బైక్ అయితే చైన్ లూప్ చేసినా కానీ చైన్ అయితే కొంచెం లూజ్ ఉంది. పక్కనే సర్వీస్ సెంటర్ ఉంది అక్కింపేటలో, ఉంటే అక్కడ టైట్ చేయించుకొని పోదాం. ఓకే, ఫస్ట్ అయితే సాయి వాళ్ళ ఇంటికి పోదాం, ఇంట్రడ్యూస్ చేస్తాలని. ఓకే, పోదాం ఇంటికాడికి. అయితే ఎంట్రీ అయితే ఇస్తుండగో వీడియో తీస్తున్నా, లోపలికి వెళ్ళిపోతుండు. సాయిబాయి వస్తే పోదుగా బండి, కొంచెం పెట్రోల్ పోస్తేనే కదా పోయేది. పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం, 450 పెట్రోల్ అయితే పోపించుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, రెడీ టు రైడ్ అనంతగిరి. హెల్మెట్కి అయితే బందోబస్తు ఫిట్ చేసేసిన కెమెరాని అయితే. ఓకే, అక్కిన్పేట నుంచి అయితే అనుకున్నా కానీ మేడ్చల్ నుంచి చూపిస్తుంది. కొంచెం చైన్ లూజ్ ఉంది. ఇక అక్కిన్పేట సర్వీస్ సెంటర్లో టైట్ చేయించుకోదామని అనుకున్నా. చైన్ లూబింగ్ అయితే చేసినా కానీ కొంచెం చైన్లో అయితే లూజ్ ఉంది. చూద్దాం, ఇటు పోయే రూట్లో నన్ను ఉంటే చేయించుకొని వెళ్ళిపోదాం. 450 పోసినా కానీ భయ 2 పాయింట్సే చూపిస్తుంది. యావరేజ్ అయితే 140 కిలోమీటర్స్ ఉంది. ఫోన్ అయితే పోతుంది, 101 ఉంది అనంతగిరి. ఈరోజు పోనీకి కారణం ఏంటంటే సాయి బైక్ అయితే లీవ్ ఉంది ఈరోజు. మనం ఎట్లయినా ఇంట్లోనే కానీ ఇక అందరు దోస్తు వాళ్ళకి ఫోన్ చేసినా కానీ ఎవరు రానని అంటుండు. మీరు ఎటన్నా వెళ్దామని అనుకుంటే 5-6 మెంబర్స్ని గ్యాదర్ చేసుకోండి, అప్పుడే పోయే టూర్ అయినా ట్రిప్ అయినా ఎంజాయ్ ఉంటుంది. నాకు అంత మంచి దోస్తులు అయితే ఎవరు లేరు వచ్చేటంతా తిరిగేటంతా, అందుకే సోలో రైడ్గా. ఓకే, వీడియో అయితే పెద్దగా అయిపోతుంది. కొంచెం ముంగటి పోయినాకనైతే స్టార్ట్ చేద్దాం వీడియోనైతే. మీరైతే చూస్తూనే ఉండండి. వీడియో క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి, ఇంకొంచెం బెటర్ అయితే అయ్యాం నెక్స్ట్ వీడియోలల్లో. వాళ్ళు వస్తారంట, వాళ్ళు వస్తారంట. చెప్పకుండా పోతురు అనుకుంటా. ఎట్లా వస్తాడంట చెప్తే నేను ఎట్లా లోన్ చెక్ చేస్తాను. ఏమంటుంది ఇప్పుడు మా పెట్రోల్ బంక్ ఏమంటుంది ఓకే గాయస్, మనం యూటర్న్ అయితే వేయాలి అటు సైడు, కానీ ముంగట పోలీసు వాళ్ళు ఆపుతారు అనుకుంటా. మనకు ముందే ఏం పేపర్లు గీపర్లు ఆస్తులు గీస్తులు ఏం లేవు. అమ్మ ఫస్ట్ టైం గైస్ పోలీసు వాళ్ళు ఆడ ఆపుతురన్నా అటు నుంచే వచ్చినానంటే, ముందే మనకు లైసెన్స్ కూడా లేదు. లైసెన్స్ లేకపోయినా మొత్తం ట్రిప్పులు అయితే బాగానే చేస్తున్నాం. ఎందుకో తెలిసే ఉండొచ్చు మీకోసమే. ఓకే, ఫ్రంట్ వ్యూ నుంచి అయితే రికార్డ్ చేద్దాం కొంచెం. కెమెరాని అయితే ఫ్రంట్కి ఫిట్ చేసుకున్నా, ఫ్రంట్ నుంచి కూడా వీడియో ఎలా ఉంటుందో అని. బాగానే వస్తుందా ఎట్లా వస్తుందో మీరే చెప్పాలి. ఇక రికార్డ్ అయితే చేస్తున్నా. కొంచెం విండ్ బ్లాస్ట్ కూడా బాగానే ఉంది సైడ్ నుంచి. మ్యాప్లోనే అయితే కొంచెం ముంగట్లో ఒక జగన్నాథం టెంపుల్ అయితే చూపిస్తుంది. లొకేషన్ ఐడియా బొల్లారం అని ఉంది. అలానే ఉంది టెంపుల్ అయితే. బంజారా హిల్స్లో జగన్నాథం టెంపుల్ సేమ్ ఇలానే ఉండే, మళ్ళీ ఈడ కనబడుతుంది. పోయే రూట్లోనే ఉందని ఒకసారి అయితే విజిట్ చేద్దామని.
ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు అనుకుంటా, ఇప్పుడే కడుతురు. అయిపోయినాకనైతే మళ్ళీ అయితే వద్దాం. ఇదైతే ఐడియా బొల్లారంలో ఉంది లొకేషన్. అదైతే ట్రాఫిక్ ఏం పోతాం, కానీ ఇదైతే దగ్గరలో ఉంది మాకైతే. ఐడియా బొల్లారం జగన్నాథ్ టెంపుల్ అని కొడితే మ్యాప్లో వచ్చేస్తుంది. ఒకసారి అయితే విజిట్ అయితే కండి, బాగుంది టెంపుల్. ఇదైతే సేమే ఉంటుంది. ఓకే, మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. లేట్ అయిపోతుంది, ఇంకా 75 కిలోమీటర్స్ ఉంది దీని నుంచి అనంతగిరికి అయితే. ఇవి వచ్చినాం కాబట్టి 2-3 ఫోటోలు అయితే దిగాలి కదా, అందుకే దిగుతున్నాం. అంత హ్యాండ్సమేం కాదు మనమైతే. ఓకే గైస్, మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇంకా 75 కిలోమీటర్స్ ఉంది దీని నుంచి అయితే, అందుకే జల్ది వెళ్దాం అనుకున్నాం. కానీ టెంపుల్లో అయితే మన ఫ్యాన్స్ కలిసిరు, కానీ వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది. మా వాళ్ళకన్నా దూరం నుంచి వచ్చిరంట 10 మంది కలిసి. మా ఊడు రర్రా అంటే ఒకడు ఉప్పుల కంపెనీ, ఒకడు పప్పుల కంపెనీలలో వేసుకుంటూనే ఉంటారు. నెలలో 30 రోజులు ఉన్నాయి కదరా, చూద్దాం తీయని అంటుంటారు. అందుకే సోలో రైడే బెటర్ అనుకొని నేను సాయిబాయ్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఓకే, వీడియో లాంగ్ అయిపోగల, మరి అక్కడికి దగ్గరకు పోయినాకనైతే వీడియో స్టార్ట్ చేస్తా. ఓకే గైస్, మనం అనంతగిరికి అయితే 2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. 1 కిలోమీటరే వచ్చేసినాం. మొత్తం వీడియోని అయితే పెడతలేను. 2-3 కిలోమీటర్స్ నుంచి అడవి స్టార్ట్ అయిపోతుంది గైస్ అనంతగిరికి. ఎప్పుడన్నా వచ్చిరంటే కామెంట్ చేయండి. వే టు ఎవెన్ లెక్క ఉంటుంది. కొంచెం ఇంకా వర్షం పడి ఉంటే బాగుంటుండే అనుకుంటా. అంత వర్షం లేదు ఇప్పుడైతే. వాటర్ ఫాల్ కూడా ఉంటుంది అన్నుండే, చూద్దాం ఉంటుందో లేదో. బైక్ అయితే ముందు పార్క్ చేసి టికెట్ ఎంత ఉంటుంది అన్నీ చెప్తా. ముంగట బండ్లు అయితే బయటనే పార్క్ చేస్తారు అందరు. ఇప్పుడు మనం ఈ కొండ ఆ కొండ ఎక్కాలనుకుంటే అందరు అదే బైక్ పార్క్ చేసి టికెట్ అయితే తీసుకున్నాం గైస్. పర్సన్కి 20, బైక్కి 10 అంట. ఇక కెమెరా ఉంటే 200 వేస్తుండే. 10 మంది ఇట్లా వచ్చి ఎంజాయ్ చేస్తే మస్తు ఉంటుండే. క్యాంపింగ్ కూడా వేస్తారు గైస్ చాలా. ఇప్పుడు ఆడికి పోవాలి మనం. సగం దూరం రాగానే చాలా అయింది, ఇంకెంత నడవాలి. ఏం చేస్తుర్రా ఇంట్లో ఉండి? అరే ఇట్లా ఎక్కేస్తుంది. వచ్చేసినాం అప్పుడే. ఏం లేదుగా అంత, ఇదైతే అది ఎక్కాలనుకుంటా. ₹10 టోకెన్ అంట గైస్ ఇది ఎక్కనీకి. ఫస్ట్ ఫ్లోర్ ఇది, సెకండ్ ఫ్లోర్ కూడా ఉందా, ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. ఫ్లోర్ ఎగ్దాం నెక్స్ట్. దీని నుంచి అయితే క్లైమేట్ చూడండి, మొత్తం పైన ఫ్లోర్ పోతున్నాం. వాటర్ ఫాల్ ఉంది, ఇంకా మస్తు విరాట్ ఫీల్ ఉంటుంది. ఇంకా నేను ఫోన్ వాడుతుంది పరిస్థితి. మళ్ళీ ఇంకేం వ్యూ అయితే బాగుంది కదా సీన్ నుంచి అయితే. విండ్ బ్లాస్ట్ కూడా అట్లనే ఉంది. చేసిన ఫోన్ అట్లా పట్టుకున్నా అంటే అదే పోతుంది ఇక. ఫోను గట్టిగా పట్టుకొని రవి ఎక్కేటప్పుడు అయితే గట్టిగా పట్టుకొని ఎక్కువ ఫోన్. ఎన్ని కిలోమీటర్లలో ఉంటుంది? ఆడ నుంచి ఇడికి వచ్చినాం గైస్. మేమైతే బైక్స్ ఆడ పార్క్ చేసి ఇంత పెద్ద కొండ ఎక్కాలి. ఇట్లా మీదికి పెట్టి తీద్దాము. ఈ నుంచి అయితే ఇన్స్టా 360 నుంచి వీడియో తీయాలి. కిరాక్ వస్తుండే వీడియో అయితే. ఇక్కడికైతే మన దగ్గర లేదు. నెక్స్ట్ వీడియోలలో ప్లాన్ చేసాం ఇన్స్టా 360 అయితే కొని. ఆడ పబ్లిక్ బాగుందని ఇటు సైడ్ వచ్చినాం గైస్.
కపుల్స్ అయితే బాగానే మంది కనబడుతున్నారు అప్పటి నుంచి. మనం ఎప్పుడు వస్తామో మరి. సరే జస్ట్ జోకింగ్. ఈ నుంచే రీల్స్లలో చూసిన దొరికేసింది భయ. చూడు మోస్ట్ ప్లేస్ అంటే అనంతగిరిలో ఇదే. ఈ నుంచి అయితే మొత్తం అంతా కనబడుతుంది. ఓకే, ఎక్కుడు కష్టం కానీ దిగుడు ఈజీయే. ఇంకా వానవాడు ఉంటే చచ్చిపోతుండే, జారుకుంటూనే పోతుండే డైరెక్ట్ కిందికి. వాటర్ ఫ్లో అయితే చూపిద్దామని పోతున్నా. ఇటు సైడే ఉంటుంది వాటర్ ఫాల్ అయితే. అంత వానలు పడతలేవు కానీ ఇప్పుడు దిగుడు ఎండిక పోయిందో మరి చూడాలి. వెళ్ళిపోతాం కానీ వాన పడితేనే వాటర్ ఫాల్ అనుకున్నాం కానీ మినీ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ ఇవి ఎంత బిక్కులు ఉన్నాయి. ఈ వాటర్ మన ఊర్లో కూడా కనబడింది. అన్ని గనం ఉన్నాయి ఇక్కడ. అలాగ పోయినామనుకో అటే కొట్టుకోపోతాం కింది నుంచి కిందికి అటే. అందుకే అలాగ పోవద్దు, దూరం నుంచే వీడియో తీసుకోవాలి. వాటర్ ఫాల్ కపుల్స్ కోసం ఇక్కడ టెంపుల్ కూడా పెట్టారు గైస్. మీరు వస్తే దర్శనం చేసుకోరు మరి. ఓకే, ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మేమైతే 2 hours అంత ఎంజాయ్ చేసినాం. వాటర్ ఫాల్ ఉంటుంటే ఇంకా మంచిగా టైంపాస్ అవుతుండే అనుకుంటా. వర్షాకాలం అయితే రండి మీరైతే. ఓకే, ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అయితే వద్దాం. అంతా బాగానే ఉంది కానీ వాటర్ ఫాల్ కానీ డిసప్పాయింట్ అయిపోయినాం మేమైతే. ఇంకో 10-20 days ఆగి వచ్చినట్టు అయిపోవని అనిపించింది. వాటర్ ఫుల్గా ఉంటుండే అప్పుడు, ఇంక ఎంజాయ్ బాగా అవుతుండే. ఓకే, మీరు వచ్చే టైంకి అయితే వాటర్ ఫాల్ అయితే ఉండొచ్చు అనుకుంటే. ఉంటుంది, వర్షాలు అప్పటిదాకా పడతాయి కదా. నుంచి అయితే బండ్లు పెట్టి ఇళ్ళకైనా అడవిలకైనా వెళ్ళిపోతారు. మేము అప్పటి నుంచి చూసినాం 2-3 బండ్లు అప్పటి నుంచి కనబడుతున్నాయి మాకైతే. ముంగట ఒకటి ఉండవు, డైరెక్ట్ చెట్లకే కొట్టేస్తుండే అంకులు. ఇటు పోదాం అనుకుంటుర్రేమో మరి. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయినండి ఇందాక రన్నింగ్లోనే. నేనైతే చూసుకోకుండా అట్లనే వచ్చేసిన. టైంకి అయితే ఫాస్ట్ ఫుడ్ అయితే దొరికింది షాప్ అయితే బయట. టైంకి దొరికింది. 16 అయితే ఎక్కించిన ఛార్జింగ్. ఇంటికి పోయేదాకా ఉంటుందేమో. ఓకే అయితే గ్రేట్. ఇదో కరెక్ట్గా ఇటు సైడ్ అయితే ఏ షాప్ లేదు, ఖాళీ రోడ్డు. టైంకి దొరికింది షాప్. ఎక్కువదాం ఇక వర్షం వచ్చినట్టు. షాప్లో అడగంగానే బాగానే ఛార్జింగ్ పెట్టించారు. లేకపోతే లొకేషన్ కూడా అట్లనే గుర్తుంది మాకైతే. తినే వరకు అయితే ఛార్జింగ్ ఎక్కింది, 16 అయితే ఎక్కింది. మీరైతే పవర్ బ్యాంక్ అయితే తెచ్చుకోరు. ఐఫోన్లు ఉన్న వాళ్ళు అయితే 2 తెచ్చుకుని ఏం కాదు. నేను ఉంటుందిలే అని 100 ఛార్జింగ్ పెట్టుకుని అయితే వచ్చేసిన డైరెక్ట్. ఓకే, లెట్స్ గో. ఫ్యూల్ అయితే 450 అయితే ఊపించాను. కొంచెం అయితే ఊపించుకోండి. 350-450 ఊపించుకోండి. అడుగుతావా హైదరాబాద్ కాదు. పోతుంటేనైతే మన ఊరు సైడ్ వాళ్ళైతే కలిసారు. కలిసినప్పుడు మాట్లాడాలి కదా, హాయ్ బాయ్ చెప్పేసి రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో ఎట్లుందో కామెంట్ చేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్.